హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అ న్యూ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఇక్కడ మా బాల్కనీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ అవర్ బాల్కనీ. అంత మెస్సీ ఉంది కొంచెం, కాకపోతే స్పాట్ బాగుంటుంది. ఇది మాకు వచ్చే వ్యూ ఇక్కడ నా బాల్కనీ నుంచి. నైస్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మామూలు పొద్దునే వర్కౌట్ ఫినిష్ చేసిన. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అనుదీప్ దగ్గరికి వెళ్ళి అనుదీప్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ స్ట్రీట్లో హెయిర్ కట్కి పోవాలి. నేను కొంచెం రెడీ అయ్యి అవసరం లేదు కానీ షార్ట్స్ పైన ఉన్నా. ప్యాంట్ ఒకటి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. వెళ్ళి ప్యాంట్ చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని విల్ గో అండ్ పిక్ అనుదీప్ అక్కడ నుంచి. ఇవాళ సాటర్డే, నాకు తెలిసి జనాలు ఉంటారు కానీ నేను అర్జున్ మాకు కొత్త స్పాట్ చెప్పిండు హెయిర్ కట్కి. ఆడికి వెళ్ళి ఇవాళ నేను అందుకు ట్రై చేస్తాను హెయిర్ కట్ ఎట్లా వస్తుందో. ఒకవేళ వాడు మంచిగా చేస్తే మన దగ్గర కంటిన్యూ అవ్వచ్చు. వేరే దగ్గర చేయించుకోవచ్చు కానీ చాలామంది వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్ళకు ఒకటే స్టైల్ తెలుసు, అదే స్టైల్లో మొత్తం చేస్తారు. నాకు అంటే ఎట్లా అంటే ఇక్కడ అంతా ట్రిమ్ చేసి బ్యాక్ సైడ్ కూడా ట్రిమ్ చేసి ఇట్లా వెనకాల వీ షేప్ అలా పెడతారు. నాకు అట్లా నచ్చది. నాకు వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం చికెన్ కూడా అయిపోయింది. ఇంక ఇట్లా చికెన్ తెచ్చుకోవాలి అంతే. కొంచెం సామాన్లు చిన్నవి ఉన్నాయి, అవన్నీ తెచ్చుకుంటే అయిపోతుంది. వెళ్ళి అందుని పిక్ చేసుకొని వెళ్ళిపోటో హెయిర్ కట్. రెడీ అయిపోయినా. ఇప్పుడు పోయి అందీప్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ స్ట్రీట్ చూద్దాం. ఇండియన్ స్ట్రీట్ ఇట్లా ఈ కార్ మధ్యలోకి వెళ్ళి రాంది. ఫ్రేమ్ బాగుంది ఇట్లా అది. లేదు వాడు పోయినా స్టార్ట్ చేసిండు తీయు బ్లాగ్ తీయు చేసుకో ఏదో ఒకటి అని అంటున్నాడు. మనకి తెలుగు వచ్చలేదు, అర్థమయ్యేది లేదు, సగం మాట్లాడుతుండు. ఫస్ట్ పోగానే కెమెరా చేసి తీయు బ్లాగ్ తీ, కావాలంటే ఇక్కడ పెడతా నేను తీస్తాను. మరి వద్దురా నాయన, నేను స్టార్ట్ చేసిందే మొన్న, చక్కగా లేదు అంటే ఇంటలేడు. తీ చేయి. నువ్వు ఒట్టి ఇట్లా యూఎస్కి వచ్చినా హెయిర్ కట్ అంత నాకు లేదు, ఛానలే లేదు, నేను ఏదో ఇంకా రికార్డ్ చేసుకుంటున్నా. ఇంటలేడు వాడు. 10 నిమిషాలకు ఒకసారి తీయు నన్ను తీయమంటావా? వాడు మధ్యలో మళ్ళా నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను కూడా తీసిన, టైం సరిపోతలేదు ఆపేసిన అంటాడు. సేమ్ అనుభూతిలో ఉన్నా నేను. నిజంగా కెమెరాలోకి వెళ్ళి చూస్తే అట్లనే అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి మీ ఇంటికి పోయి హెయిర్ కట్ అయిపోయింది. వాడు బాగానే చేసిండు. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అందుకు వాళ్ళ ఇంటికి పోయి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన. ఇప్పుడు పొద్దున హెయిర్ కట్కి $25 అట్లా అయింది. అంటే మన దగ్గర 1700 1800 అట్లా. కేస్ ఎవరన్నా వస్తుంటే మామూలు గ్రాసరీస్కి ఇంత అవుతుంది, రెంట్కి ఇంత అవుతుంది, కరెంట్ బిల్కి ఇంత అవుతుంది. ఇది కాకుండా హెయిర్ కట్, పెట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
చిన్న చిన్న అనుకుంటాం 10, 20 అనుకుంటాం. అవే ఎక్కువైతాయి లాస్ట్‌కి. నాకు గ్రాసరీస్‌కి అరౌండ్ 100 అట్లా అయితది అనుకుంటా గానీ, సాసులు అవిటికే ఒక 50, 60 అయితది ఈజీగా. నేనేసుకున్న నా డైట్ ప్లాన్‌కి ఒక 2200 క్యాలరీస్ అట్లా తినాలి. దీన్ని ఓట్స్, హాఫ్ స్కూప్ ప్రోటీన్ పౌడరు, ఎగ్స్, మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌కేమో ఒక బనానా, మిల్క్, కొంచెం స్ట్రాబెర్రీస్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక స్మూతీ చేసుకుంటా. అది నాకు ఈవినింగ్ వరకు ఈజీగా వచ్చేస్తది. మళ్ళీ ఈవినింగ్ ఒక 3 చపాతీస్, మళ్ళా నైట్ అన్నం తినేస్తాం. అంతే. నీట్‌గా సెట్ అయిపోద్ది. ఇవి కాకుండా బయట తినాలంటే ఇప్పుడు నేను ఈ సామాన్లన్నీ కొనుక్కుంటే ఎంత అయితది? ఒక 20, 30 అయితది అంతే. నేను ఒక పూట బయట తింటే ఒక 30, 20 అయితది అనుకో. 20 అయితది ఈజీగా. అందుకే బయట బయట తినాలంటే ఇక్కడ అందరూ ఆలోచిస్తారు. ఏదో మనకు డబ్బులు ఎక్కువ వచ్చేస్తే అని కాదు. మనకు వచ్చే డబ్బులే ఈ బయట తినమంతే. బయట ఖర్చులు అవి ఇవి అట్లా మిగిలిన పైసలే ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మనం తినకుండా విశ్లేషించుకుంటూ వేలకు వేలు సేవ్ అవుతాయి. ఒక పూటకే అయిపోయాయి మాకు 1000 బీటెక్లో ఉన్నప్పుడు. పొట్టిగానే తింటుండే. జస్ట్ టైం పాస్కి ఇట్లా పోవడం, ఫిష్ ఫ్రై అన్నా లేకపోతే ఇదే చికెన్ ఏదో ఒకటి. ఇవన్నీ కాకపోతే ఒట్టి బిర్యానీ. ఒట్టి బిర్యానీ తింటే అయిపోద్ది. అక్కడికి వచ్చినాక అలవాటు అయిపోయింది బయట తినొద్దు అంటే. అప్పుడు క్రేవింగ్స్ వస్తే తినాలని పోయి తింటా. రీసెంట్ డైట్ అవన్నీ మెయింటైన్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఓ 1 వీక్, 1.5 వీక్ అట్లా స్ట్రగుల్ అయినా కానీ దాని తర్వాత ఓకే. కానీ ఆ 1 వీక్ కష్టం. ఆ ఫస్ట్ 1 వీక్ ఏదైతే మనం ఇనీషియల్‌గా ఇట్లా గట్టిగా ఉండాలి, లేకపోతే ఇదే స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలని పెట్టుకుంటే అప్పుడు ఏం కాదు. లేదు ఫస్ట్ వీకే మనకి క్రేవింగ్స్ వచ్చేసినాయి తినేసినాం అనుకో, ఒక 1, 2 డేస్ నీకు ఓకే స్ట్రిక్ట్‌గా ఉన్నా అనిపిస్తది గానీ, అప్పుడు తిన్నది మళ్ళీ నెక్స్ట్ వీక్ రావచ్చు క్రేవింగ్. అందుకే 1 వీక్ కంటిన్యూస్‌గా ఇట్లా ఒక మోడ్‌లోకెళ్ళిపోతే మనకు వేరేది తినాలి అన్న క్రేవింగ్స్ ఏమి రావు. ప్లస్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే చాలా ప్యూర్ ఉంటది. ఇట్లా ప్యూర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ గానీ, డెజర్ట్స్ గానీ అసలు సూపర్ ఉంటాయి. న్యూయార్క్‌లో అయితే చీజ్ కేక్ సూపర్ ఉంటాయి. డెజర్ట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి. అవి చూడడానికి ఇంతయి అనిపిస్తాయి గానీ ఒక 200, 300 క్యాలరీస్ వస్తాయి. అనవసరంగా తిని నేను డైలీ ఒక 10,000 స్టెప్స్ ఏస్తా మ్యాండేటరీగా. ఆ 10,000 స్టెప్స్ ఏస్తే నాకు అరౌండ్ 200-300 క్యాలరీలు బర్న్ అయితాయి. ఫాస్ట్‌గా స్పేస్‌ని బట్టి ఇంకా. నేను ఒక్క చిన్న డెజర్ట్ ముక్క లేకపోతే ఇంత చిన్నగున్న చీజ్ కేక్ తింటే నాకు ఈజీగా ఒక 200, 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. 10, 15 నిమిషాల్లో తినేస్తా గానీ దాన్ని బర్న్ చేయాలంటే నేను ఆ 10,000 స్టెప్స్‌కి దగ్గర దగ్గర ఓ 1 అవర్ అట్లా నడవాలి. అనంటే నా వీక్ మొత్తం ఉన్న కార్డియో చూసుకొని అప్పుడు అయితేనే తింటా. లేకపోతే సాక్రిఫైస్ చేయాలి తప్పది. ఇలా అన్నీ తినేసుకుంటూ పోతే తినడంలో తప్పు అని అంటే అన్నీ ట్రై చేయాలి. నేను కూడా అన్నీ ట్రై చేసిన. కాకపోతే పోర్షన్ మెజర్ చేసుకోవాలి. మరీ స్వీట్ గానీ లేకపోతే ఒక చీజ్ కేక్ పై మొత్తం కాకుండా ఒక స్లైసో లేకపోతే హోల్ పిజ్జా మొత్తం కాకుండా ఒక స్లైసో లేకపోతే హాఫ్ స్లైసో అట్లా తింటే మనకు దాన్ని ఎక్కడనో ఒక దగ్గర బంద్ చేయడానికి స్కోప్ ఉంటది. లేదు అసలు చేయాలంటే చాలా డేస్ చాలా టైం పడుతుంది.